నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విఎన్ గిరి గారు, సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది, సేవింగ్స్ ఏముంటాయి, ఫినాన్షియల్గా మనం ఎలాగా కొంత సెక్యూర్డ్గా ఉండొచ్చు అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో ఏ బ్యాంకుల్ని నమ్మాలి, ఎటువంటి స్కీమ్స్, ఎటువంటి ప్లాన్స్ని నమ్మాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్స్ మీరే సజెస్ట్ చేస్తారు ఆడియన్స్కి? ఓకే, టుడే నేను మీతో డిస్కస్ చేసేది ఏంటంటే ఐసిఐసిఐ ప్రూ లైఫ్లో గోల్డ్ అన్న ఒక ప్లాన్ ఉంది. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచి. ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి, నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్, తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు జాబ్ రిస్క్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ నేమ్ వచ్చి ఐసిఐసిఐ ప్రూ లైఫ్లో గోల్డ్. దీన్ని ఏంటంటే మనకి పాలసీ టర్మ్ వచ్చి టిల్ 85 years వరకు ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి ఫస్ట్ 10 years మనం ప్రీమియం పేమెంట్ ఉంటుంది. మనకి పాలసీ స్టార్ట్ చేసిన వెంటనే ఇయర్ ఎండింగ్ నుంచి ఏంటంటే 1,80,000 పర్ మంత్ చొప్పున మనకు రెగ్యులర్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాన్ చూజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు రెగ్యులర్గా వచ్చే ఎక్స్పెన్సెస్, రికరింగ్ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అట్లని మీట్ అవ్వడానికి, ఇయర్లీ జరిగే ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి చాలా చక్కగా బాగా ఉపయోగపడుతుంది. ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది? దీన్ని మీరు 1 lakh దగ్గర నుంచి మనం పే చేసుకోవచ్చు. నేను ఇలిస్ట్రేషన్ వచ్చి 1 lakh, 5 lakhs ఇలా డిఫరెంట్ అమౌంట్స్తో కూడా చేసి ఉన్నాయి. సో ఏది బెస్ట్ అంటే 1 lakh, 5 lakhs మనం ఇన్ రిటర్న్? ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ దేర్ మన ప్రజెంట్ ఇన్కమ్ని బట్టే ఉంటుంది. మన ఇన్కమ్లో ఎంత సెపరేట్ చేసి మనం పే చేసుకోగలుగుతున్నాం, ఇయర్లీ దాన్ని చేసుకోగలుగుతామా లేకపోతే మంత్లీ చేసుకోగలమా అన్నది ప్లాన్ చేసుకుంటే మన రిటర్న్స్ కూడా ఏంటంటే మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా అన్నది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మన ఇన్కమ్ అన్నది మంత్లీ కావాలనుకున్నప్పుడు మనం చేసే ప్రీమియం ఏంటంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎలా పే చేస్తామో దీన్ని కూడా ఏంటంటే ఒక చిన్న సర్టెన్ అమౌంట్ని ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది అన్న, మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం రెగ్యులర్గా వచ్చే మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా మీట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే ఈ ఇన్కమ్ని యూజ్ చేసుకోలేని పక్షంలో రీఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అదర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేసుకోవడం ద్వారా హయ్యర్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్లాన్లో ఏంటంటే డిజేబిలిటీ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ డిజేబిలిటీ ఏంటంటే ఇన్ కేసు పర్సన్ ఎప్పుడైనా డిజేబుల్ అయ్యాడంటే కనుక ప్రీమియం వేవర్ కూడా అవుతుంది అది చూజ్ చేసుకునే పక్షంలో. ఇందులో యాక్సిడెంటల్ రైడర్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎవరన్నా సరే యాక్సిడెంటల్ రైడర్ యాడ్ చేసుకునే పక్షంలో వాళ్ళకు వచ్చే సమ్ ఎష్యూర్డ్ నార్మల్గా అయితే కనుక 5 lakh పర్సన్కి నియర్ అరౌండ్ 10 times వరకు ఏంటంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది. అంటే 5 lakhs పే చేసే పర్సన్కి 10 times అంటే 50 lakhs వరకు వస్తుంది. ఎవరైతే ఈ యాక్సిడెంటల్ రైడర్ని యాడ్ చేసుకుంటారో వాళ్ళకి 50 lakhs ప్లస్ అనదర్గా 50 lakhs 1 CR వరకు. ఎవ్రీ మంత్ మనం ఎంత పే చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1,20,000 ఇయర్లీ అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ మనం 10,000 కింద ఒక ఫిక్స్డ్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏముంటుందంటే రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అన్నది మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. దానివల్ల రిస్క్ కవరేజ్ జరుగుతూ ఉంటుంది, దానివల్ల రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తుంటాయి రిటర్న్స్ మనకి? ఇయర్లీనా లేకపోతే? అంటే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ December 1st కడితే కనుక December 31st కల్లా ఏంటంటే దానికి సంబంధించిన రిటర్న్స్ ఏంటంటే February 1st కల్లా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ February 1st చేసుకుంటే కనుక February ఎండింగ్లో మనకు వస్తుంది అనమాట. అదే ఇయర్లీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే December 1st చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ December 1stకి మనకి దానికి సంబంధించిన రిటర్న్స్ వస్తాయి. సో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్లాన్ ద్వారా, గోల్డ్ ప్లాన్ ద్వారా ఒక రెగ్యులర్ ఇన్కమ్ టిల్ 85 years వరకు వస్తుందంటే కనుక ఫర్ సపోజ్ ఎనీ 30 years పర్సన్ తీసుకుంటే కనుక వాళ్ళ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి 10 years చేస్తారు, అంటే 40 years వస్తాయి. కానీ ప్రీమియం పేమెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించి ఒక 5 lakhs చేసే పర్సన్కి 1,80,000 rupees పర్ యానం వస్తుంది. దాన్ని వాళ్ళు 10 years పే చేసిన తర్వాత అనదర్ 85 years వరకు అంటే టిల్ 30 నుంచి అంటే 55 years వరకు ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు 55 years తర్వాత ఏంటంటే యూజ్ లంసమ్ అమౌంట్ కూడా వస్తుంది. అది ఎంత ఉంటుందంటే నియర్ అరౌండ్ more than 3 crores వరకు ఉంటుంది. ఈ ప్లాన్స్ ద్వారా ఏంటంటే చేసుకోవడం వల్ల ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్కమ్ కదా ఉంటుంది. ఇది ప్లాన్ ఎలా యూజ్ అవుతుందంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన మీట్ అవ్వడమే కాకుండా మనకి పిల్లలు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 15 years తర్వాత 20 years తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లేకపోతే పిల్లలకు సంబంధించిన మ్యారేజ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి.
తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఏమైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మనం వాళ్ళకి ఈ ఫండ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఒక మంచి ఈ గోల్డ్ ప్లాన్ ద్వారా వచ్చే డబ్బుని వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వడం ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దీనివల్ల ఇంకా ఏంటంటే వాళ్ళకి మనం ఒక కాన్ఫిడెన్స్ 85 years వరకు ఏంటంటే ఉండటం వల్ల ఎబో 60 years తర్వాత మనకి పెన్షన్ కింద కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. ఎవరన్నా రెగ్యులర్ ఇన్కమ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో దీన్ని రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఇలా ఉందంటే ఇయర్లీ 1,80,000 వస్తుంది. 1,80,000 ఇంటి ఎక్స్పెన్సెస్ కింద లేదా దేని కింద యూజ్ చేస్తారు కొంతమంది. యూజ్ చేయని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళకి ఈ ఇన్కమ్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే అక్కడ ఒక బెటర్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ రిస్క్ కవర్ అవుతుంది. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా ఏంటంటే ఎడిషనల్ ఇన్కమ్ కూడా ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అదర్ ఎలిజిబిలిటీస్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇది ప్లాన్ని మనం? లేదు, ఏజ్ ఎలిజిబిలిటీ అన్నది ఏంటంటే మనకు లేదు. ఎబో 20 years తర్వాత పిల్లల పేరు మీద కూడా దీన్ని ప్లాన్ తీసుకోవచ్చు మనం. టిల్ 60 years వరకు కూడా మనం ఈ ప్లాన్ ఇవ్వచ్చు మనం. సో ఏంటంటే దీని ద్వారా వచ్చే ఇన్కమ్ని ఏంటంటే మనం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్కి, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక ఆ మెడికల్స్ ద్వారా ఏంటంటే ప్రీమియం కొద్దిగా పెరగవచ్చు అంతే. కొన్ని రైడర్స్ యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే 4,000 5,000 ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం ప్రీమియం అంతే అంటారు, కొద్దిగా ప్రీమియం పెరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా హెల్దీ పర్సన్స్కి అయితే కనుక నార్మల్గా ఇష్యూ చేస్తారు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక దాన్ని మెన్షన్ చేయడం ద్వారా ఏంటంటే కొద్దిగా రైడర్ సంబంధించిన ఏంటంటే ఆ రిస్క్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఒక 4,000 5,000 పెరిగినా సరే ఈ ప్లాన్ ఏంటంటే చాలా మంచి ప్లాన్ అనమాట. ఒక 85 years వరకు సెక్యూర్గా ఉంటుంది. మనకి ఇమీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ డిసెంబర్లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఇయర్లీ ప్లాన్లో వస్తుంది అనమాట. లేదు మంత్లీ అనుకుంటే కనుక మంత్ ఎండింగ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే దీన్ని ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, బిజినెస్ పీపుల్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ రిస్క్లు, బిజినెస్ రిస్క్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ఏంటంటే ఇది ఒక పద్ధతి. దీని ద్వారా అంటే రెగ్యులర్గా ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి చాయిస్ కింద అందరూ తీసుకుంటారు. మంచి అమౌంట్, లంసమ్ అమౌంట్ వస్తుందన్నారు కాబట్టి ఒక మంచి ప్లాన్ అనే చెప్పు. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో కూడా మంచి లంసమ్ అమౌంట్ వస్తుంది. దాన్ని కూడా ఏంటంటే మనం పిల్లలకి ఎడ్యుకేషన్కి, మ్యారేజెస్కి అన్నిటికీ యూజ్ చేసుకొచ్చారు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక గిఫ్ట్ కింద కూడా. సో ఒక రిస్క్ లేకుండా ఒక ప్లాన్ ఏదైనా కావాలి అంటే సో గిరి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.